నమస్కారం ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ కోసం మంచి బడ్జెట్ ఫోన్ ని గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. అది కూడా 10,000 బడ్జెట్ లోనే ఇప్పుడు చెప్పబోయే మొబైల్స్ మొత్తం ఉంటాయి. ఇంకా ఈ మొబైల్స్ మొత్తం పూర్తిగా 5G మొబైల్సే. ఈ మొబైల్స్ లో నాకు పర్సనల్ గా నచ్చిన ఒక మొబైల్ ఉంది, అది కూడా చెప్తాను. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. నెంబర్ 1 వివో T4 లైట్. ఈ మొబైల్ చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ మొబైల్ లో కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, వైడ్ యాంగిల్ 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా ఇందులో వీడియోస్ 1080p వరకు రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 2 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటుంది. ఈ మొబైల్ లో బ్యాటరీ అయితే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకా 15 వాట్ చార్జర్ కూడా ఉంటుంది బాక్స్ లోనే. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మనకి 6.7 ఇంచెస్ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ వెయిట్ వచ్చి దాదాపు 202 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. ఈ మొబైల్ లో స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ ఇచ్చారు, ఇంకా స్టెరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. ఈ వివో T4 లైట్ లో నానో సిమ్ వేసుకోవచ్చు. ఇంకా ఈ మొబైల్ బాడీ మొత్తం మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఈ మొబైల్ లో స్టోరేజ్ అయితే 128GB ఉంటుంది, ఇంకా 256GB కూడా ఉంటుంది. మనకి అడిషనల్ గా మైక్రో SD కార్డు వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మొబైల్ ర్యామ్ వచ్చి 4GB 8GB లో దొరుకుతుంది. ఈ మొబైల్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కేవలం 10,000కే దొరుకుతుంది. నెంబర్ 2 సామ్సంగ్ గెలాక్సీ M06. ఈ మొబైల్ చూడడానికి మనకి చాలా స్టైలిష్ గా కనిపించినప్పటికీ ఈ మొబైల్ లో మనకి బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కేవలం 8 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటుంది. బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసుకొని మనం వీడియోస్ 108p వరకు రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఇంకా ఈ మొబైల్ లో స్టోరేజ్ అయితే 64GB ఉంటుంది విత్ 4GB ర్యామ్ తో. ఇంకా 128GB ఉంటుంది విత్ 4GB ర్యామ్ తో. ఒకవేళ మీరు 1000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఈ మొబైల్ లో మనకి 128GB తో పాటు 6GB ర్యామ్ తో దొరుకుతుంది ఈ మొబైల్. ఇంకా సామ్సంగ్ గెలాక్సీ M06 బ్యాటరీ విషయానికి వచ్చినప్పుడు 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 25 వాట్స్ చార్జర్ కూడా లభిస్తుంది. ఇందులో మన కలర్స్ బ్లాక్ కలర్ లో ఉంటుంది, ఇంకా సాగిర్ గ్రీన్ లో దొరుకుతుంది. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ వరకు ఉంటుంది డిస్ప్లే. ఇంకా ఈ మొబైల్ బాడీ అయితే మనకి ఫ్రంట్ గ్లాస్ తో కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ప్యానెల్ తో ఉంటుంది. మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఈ మొబైల్ ని ప్లాస్టిక్ బాడీతో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ దీని ప్రైస్ మనకు అమెజాన్ లో కేవలం 10,000 రూపాయలకే దొరుకుతుంది. నెంబర్ 3 మోటరోలా G35. ఈ మొబైల్ చూడడానికి మనకి చాలా సింపుల్ గా, చాలా నార్మల్ గా కనిపిస్తుంది. కాకపోతే ఇందులో కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇంకా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇందులో మనం వీడియో రికార్డ్ చేయాలి అనుకుంటే 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. వీడియో రికార్డ్ చేయాలి అనుకుంటే 1080p వరకు పెట్టి రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మొబైల్ లో బ్యాటరీ అయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 18 వాట్ చార్జర్ సపోర్ట్ తో వస్తుంది. ఈ మోటరోలా G35 డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ వరకు ఉంటుంది. ఈ మొబైల్ లో స్పీకర్స్ అయితే స్టెరియో స్పీకర్స్ ని ఉపయోగించారు అని చెప్పుకోవచ్చు. ఇంకా OS అయితే Android 14 తో వస్తుంది. ఈ మొబైల్ వెయిట్ వచ్చి మనకి 188 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో మనకి ఫ్రంట్ గ్లాస్ 3 గొరిల్లా ప్రొటెక్షన్ తో వస్తుంది. టోటల్ గా ఈ మొబైల్ బాడీ మొత్తం మనకి ప్లాస్టిక్ డిజైన్ తో కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మనము నానో సిమ్ వేసుకోవచ్చు, ఈ సిమ్ కూడా వేసుకోవచ్చు. నెంబర్ 4 పోకో M6 ప్లస్. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ కెమెరా వచ్చి దాదాపు 108 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇంకా 2 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంటుంది. ఈ కెమెరాని యూజ్ చేసుకొని మనం వీడియో రికార్డ్ చేయాలి అనుకుంటే దాదాపు 1080 వరకు రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. వీడియో రికార్డ్ చేయాలి అన్న 1080 వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఈ పోకో M6 ప్లస్ లో బ్యాటరీ అయితే 5030 mAh బ్యాటరీ ఉంటుంది, ఇంకా 33 వాట్ చార్జర్ సపోర్ట్ తో వస్తుంది ఈ మొబైల్. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 2 AE ప్రాసెస్ తో లభిస్తుంది. ఈ మొబైల్ మనకి 1 ఇయర్ వారంటీ తో కూడా లభిస్తుంది. ఇందులో మనకి డిస్ప్లే ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. ఇంకా స్టోరేజ్ అయితే 6GB ర్యామ్, 128GB రోమ్. ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే 1TB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ పోకో M6 ప్లస్ లో కలర్స్ ఏవేవి ఉంటాయి అంటే ఒకటి బ్లాక్ కలర్ లో ఉంటుంది, ఇంకా పర్పుల్ కలర్ లో ఉంటుంది, ఇంకా సిల్వర్ కలర్ లో కూడా ఉంటుంది. ఈ మొబైల్ సైజు వచ్చి 6.7 ఇంచెస్ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ ప్రొటెక్షన్ అయితే గొరిల్లా గ్లాస్ 3 తో వస్తుంది. నెంబర్ 5 ఇన్ఫినిక్స్ హాట్ 60i. ఈ మొబైల్ చూడడానికి మనకి చాలా డిఫరెంట్ గా, చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. ఈ మొబైల్ లో మెయిన్ కెమెరా అయితే 48 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇంకా ఫ్రంట్ కెమెరా అయితే
8 మెగాపిక్సెల్ తోనే వస్తుంది. ఈ రెండు కెమెరాలను యూజ్ చేసుకుని వీడియో రికార్డ్ చేయాలి అనుకుంటే 1080 వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకా 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో దొరుకుతుంది ఈ మొబైల్. ఇందులో మనకి స్టోరేజ్ అయితే 128GB ర్యామ్ తో 4GB రోమ్ తో ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి అంటే 1TB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు స్టోరేజ్ ని. ఇందులో మనకి స్టెరియో స్పీకర్స్ ని ఉపయోగించారు. సౌండ్ కూడా చాలా క్లియర్ గా వినిపిస్తుంది. ఇంకా ఈ మొబైల్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ తో లభిస్తుంది. ఈ మొబైల్ వెయిట్ వచ్చి దాదాపు 199 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన అండర్ 10,000 బడ్జెట్ మొబైల్స్ లో నాకు పర్సనల్ గా నచ్చిన మొబైల్ ఏదైనా ఉంది అంటే అది పోకో M6 ప్లస్ మాత్రమే. ఎందుకోసము అంటే 10,000 బడ్జెట్ లో ఇలాంటి స్పెసిఫికేషన్స్ దొరకడం చాలా కష్టం. ఒకవేళ మీరు 15,000 నుంచి 20,000 బడ్జెట్ లో మొబైల్ కొందాం అనుకుంటే పార్ట్ 2 కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం చేస్తాను. మన ఛానల్ కి మీరు సపోర్ట్ చేయడానికి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది పూర్తిగా ఫ్రీగానే.